ఒక ఎంపీ గారు పసుపు బోర్డు అని చెప్పి వచ్చిండు. మీరు మీ దగ్గరనే పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ మీద రాసి 2.5 ఏళ్ళైనా మీరు ఇంతవరకు పసుపు బోర్డు దేకపోయాయి. ఈ హరీష్ రావు మాట్లాడుకుంటా నేను రాసిచ్చినను పసుపుకి బోర్డు తెస్తా అని, పసుపుకి ధర తెస్తా అని. నా పార్టీ నా ప్రభుత్వం ఎలక్షన్లు కాగానే 6 నెలల లోపట ఎక్సర్సైజ్ చేసింది, చెప్పిన దానికంటే అధికంగా ఇచ్చింది. రైతులు సంతోషంగా ఉన్నారు. పోయిన సంవత్సరం 4,000 రూపాయలు క్వింటాల్కి ఎక్కువ సంపాదించారు. నీ మామ ముఖ్యమంత్రి అయినాక అన్నిటికంటే ఎక్కువ రేట్లు పసుపుకి వచ్చింది పోయిన సంవత్సరం. నేను రాసిచ్చినాం, దానికంటే ఎక్కువ చేసినాం. ఫ్యూచర్లో ధర తగ్గినా కూడా నీ మామని లెటర్ రాయమన్నాడు మా వ్యవసాయ మంత్రి. లెటర్ రాస్తే అక్కడి నుంచి డబ్బులు ఇస్తా అని లోక్సభలో మా వ్యవసాయ మంత్రి చెప్పాడు. MIS स्कीम ऐसी है माननीय अध्यक्ष जी कि राज्य की सरकार जो भी चीज के प्राइस गिर जाते हैं और गिर जाने के बाद राज्य की सरकार भारत सरकार को आवेदन देती है तो राज्य सरकार की इस आवेदन को भारत सरकार मंजूर करती है। यदि हल्दी के बारे में भी वहां की सरकार की ओर से मार्केट इंटरवेंशन के लिए कोई प्रस्ताव आएगा तो भारत सरकार जरूर इसको मंजूरी देगी। 2014 మేనిఫెస్టో పేజ్ నెంబర్ 10 రైతులకు కనీస ధర ఇప్పించడానికి ప్రభుత్వం తానుగా జోక్యం చేసుకుంటుంది, మార్కెట్ ఇంటర్వెన్షన్. మరి ఇవి రాసిచ్చిన పీకిచ్చేదా కేసీఆర్? మీ మేనిఫెస్టో ఇది 2014-18. చెరుకు పరిశోధన కేంద్రం పెడతా అన్నాడు ఈయన మేనిఫెస్టోలో. 2014లో తెలంగాణలో చెరుకు పరిశోధన కేంద్రం ఎడబెట్టుకుంటావు, నీ ముక్కులో పెట్టుకుంటావా? చెరుకు ఫ్యాక్టరీలు బంద్ చేసుకొని ఎడబెడతావు. మీ మామ ఎడబెడతాడు హరీష్ రావు. మళ్ళా నిజామాబాద్ జిల్లాలో మోతేలో పసుపు పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు కట్టుబడి ఉంది. ఏది ఏమాయ్ ఒక లెటర్ రాసేనిక చేతనైతే లేదు. మీ మామకి పసుపు పరిశోధన కేంద్రం పెడతాడు. రైతుల పంటలు, మీ పసుపు కొమ్ము, మీ అల్లం కొమ్ము, మీ మొక్కజొన్న, మీ ఎర్రజొన్న, మీదంతా కూడా మహిళా సంఘాలకు కొన్నట్టు మహిళా సంఘాలుగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అప్పగిస్తాం. ఐకేపీలో పనిచేసే 6,000 మంది ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు పర్మనెంట్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఏ ఊరికి ఆ ఊరినే సెంటర్లలో మీ ధాన్యం కానీ మీ పసుపు కానీ మంచి మేలు రకం ధర ఇచ్చి అక్కడనే కొనుగోలు చేసి మీ పసుపు కొమ్ము, మీ మొక్కజొన్న, మీ ఎర్రజొన్న, అల్లము, వరి ఉన్నాయని కొంటా అన్నాడు మోర్తాడు సభలో 2018లో. మహిళా సంఘాల ద్వారా కొనిపిస్తా అన్నాడు. వాళ్ళకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు పెట్టిస్తా అన్నాడు. పసుపు పరిశోధన కేంద్రం పెడతా అన్నాడు. ఎంపీకి ఇప్పటిదాకా హరీష్ రావు ఉద్యమం ఈడికెళ్ళి హుజూరాబాద్ కాగానే చెరుకు ఉద్యమం మొదలవుతుంది. ఈసారి లెటర్ రాయకపో బిడ్డ బొక్కలిన కొడతారు మీ టీఆర్ఎస్ వాళ్ళు, ఎమ్మెల్యేలది, మంత్రులది. పసుపుకి ధర తగ్గిందా మార్కెట్లా? బొక్కలిన కొడతామాడ. అది చూస్తా ఉద్యమం.